Stream processing. Big data analytics. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సెల్ఫ్ స్టడీస్. ఇవాళ మనం బిగ్ డేటా అనలిటిక్స్లో స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్ట్రీమ్ ప్రాసెసింగ్. ఇక్కడ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనేది టూ వర్డ్స్ యొక్క కాంబినేషన్. స్ట్రీమ్ అంటే తెలుగులో ప్రవాహం, ప్రాసెస్ అంటే ప్రక్రియ, ప్రాసెసింగ్ అంటే ప్రక్రియ చేయటం. ఇక్కడ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రవాహాన్ని మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ ప్రవాహంలో ఏమేమి ఉంటాయి అంటే డేటా అనేది ఉంటుందన్నమాట. ఓకే, స్ట్రీమ్ ప్రాసెసింగ్కి నార్మల్ ప్రాసెసింగ్కి తేడా ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు మనం స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక నది అనేది ప్రవహిస్తుంది. ఇలా ఆ నదిలో మనం చేపలు పడుతున్నాం. ఓకే, ఎఫ్ అంటే ఫిష్. ఇలా ప్రవహించే స్ట్రీమ్లో లేదా ఈ ప్రవాహంలో, ఈ ప్రవహించే నదిలో మనం చేపలు పడుతున్నాం. ఓకేనా, ఇక్కడ ఈ చేపల్ని మనం డేటాగా కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రవాహాన్ని స్ట్రీమ్ ఆఫ్ డేటా అంటాం. ఓకే, స్ట్రీమ్ ఆఫ్ డేటా. ఇందులోంచి మనకు అవసరమైన డేటాను మాత్రం మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రవాహంలో ఓన్లీ చేపలు మాత్రమే ఉంటాయా? చెప్పలేం కదా. చేపలతో పాటు కప్పలు ఉంటాయి, కప్ప పిల్లలు ఉంటాయి, గడ్డి ఉంటుంది, మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఇలా చాలా టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. ఇందులో మనము ఓన్లీ మనకు ఏదైతే అవసరమో ఆ డేటాను మాత్రం తీసుకుంటున్నాం. మనకు చేపలు అవసరం, చేపలు తీసుకుంటున్నాం. ఓకే, అదేవిధంగా నార్మల్ ప్రాసెసింగ్లో డేటా అనేది ఎలా ఉంటుందంటే ఒక పాండ్లా అనుకున్నాం. ఓకే, ఇది జస్ట్ ఒక పాండ్ అనుకుంటే ఇందులో వాటర్ అనేది ఉంటుంది, అంటే డేటా అనేది ఉంటుంది. ఈ వాటర్తో పాటు ఫిషెస్ ఉంటాయి, ఫ్రాగ్స్ ఉంటాయి. ఇలా కాన్స్టెంట్గా ఉన్న దాంట్లో నుంచి మనం డేటాని కలెక్ట్ చేస్తే అది నార్మల్ టైప్ ఆఫ్ ప్రాసెసింగ్. ఓన్లీ కలెక్ట్ కాదు, కలెక్ట్ చేసిన డేటాని ప్రాసెస్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం స్ట్రీమ్ ఆఫ్ డేటాలో నుంచి మనకు కావాల్సిన డేటాని కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తే దాన్ని స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటాం. ఇప్పుడు దాని యొక్క డెఫినేషన్ చూద్దాం ఇంగ్లీష్లో. ఇంతవరకు మీకు స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చినట్టుంది. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ద ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా దట్ కమ్ ఇన్ కంటిన్యూస్ ఆర్ జనరేటెడ్ కంటిన్యూస్లీ ఇన్ ర్యాపిడ్ స్ట్రీమ్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ స్ట్రీమింగ్ ప్రాసెసింగ్ ప్రాసెస్. ఓకే, ద ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడం, అదేవిధంగా అనలైజ్ చేయడం అనమాట. ఈ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా అనేది ఏ విధంగా ఉంటుంది? దట్ కమ్స్ ఇన్ కంటిన్యూస్ ఆర్ జనరేటెడ్ కంటిన్యూస్లీ ఇన్ ర్యాపిడ్ స్ట్రీమ్స్. ర్యాపిడ్ స్ట్రీమ్స్ ద్వారా అది కంటిన్యూస్గా జనరేట్ అవుతుంటుంది అనమాట. లైక్ యూట్యూబ్ తీసుకున్నాము. యూట్యూబ్లో మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్లో నుంచి మల్టిపుల్ వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతుంటాయి. అలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ర్యాపిడ్గా జనరేట్ అవుతుంది కదా, అదనమాట దాని మీనింగ్. ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా యూట్యూబ్ తీసుకున్నాం. ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ప్రాసెస్. స్ట్రీమ్ ప్రాసెసింగ్ ప్రాసెస్లో ఈ ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ లార్జ్ వాల్యూమ్స్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. అదేవిధంగా ఈ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కడ ఎక్కువ యూజ్ అవుతుందంటే ఫర్ అప్లికేషన్స్ దట్ రిక్వైర్ రియల్ టైమ్ ప్రాసెసింగ్. ఏ అయితే అప్లికేషన్స్ రియల్ టైమ్ ప్రాసెసింగ్ అనేది ఖచ్చితంగా అవసరమో, ఏ అయితే అప్లికేషన్స్లో రియల్ టైమ్ ప్రాసెసింగ్ అనేది అవసరమో అటువంటి అప్లికేషన్స్లో ఈ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఫోన్పే, గూగుల్ పే ఇలా తీసుకుంటే అందులో డేటా అనేది ఎవరి దగ్గర నుంచి ఎవరికి సెండ్ అయింది, ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ సెండ్ అయింది, ఎంత అమౌంట్ సెండ్ అయింది, ఏ టైంలో సెండ్ అయింది అనే డేటా అనేది ప్రాసెస్ అవుతుందన్నమాట అట్ ఏ టైం. అదేవిధంగా హెల్త్ కేర్, మన యొక్క హార్ట్ రేట్ అనేది ఏ విధంగా ఉంది అనేది అప్పటికప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది కదా మిషన్స్లో, బీపీ మిషన్స్లో. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్లో, సైబర్ సెక్యూరిటీలో, వీటిలో మనం వాడతామన్నమాట. నెక్స్ట్, మైనింగ్ డేటా స్ట్రీమ్స్. మైనింగ్ డేటా స్ట్రీమ్స్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే డేటా స్ట్రీమ్స్లో నుంచి డేటాని కలెక్ట్ చేయడం అనమాట. ఏ డేటాని మనకి ఏ డేటా అయితే యూస్ఫుల్ అవుతుందో ఆ డేటాని కలెక్ట్ చేయడం.
ఒకసారి దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇన్ ఆర్డర్ టు గెయిన్ మీనింగ్ఫుల్ ఇన్సైట్ ఇన్ రియల్ టైమ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ హై స్పీడ్ డేటా హ్యావ్ టు బి హ్యాండిల్డ్ వెన్ మైనింగ్ బిగ్ డేటా స్ట్రీమ్స్. అంటే బిగ్ డేటా స్ట్రీమ్స్ని మైన్ చేస్తున్నప్పుడు రియల్ టైమ్ డేటాని, అదేవిధంగా లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ హై స్పీడ్ డేటాని మైన్ చేయగలగాలి, అంటే కలెక్ట్ చేయగలగాలి. ఎందుకోసం? ఇన్ ఆర్డర్ టు గెయిన్ మీనింగ్ఫుల్ ఇన్సైట్, మీనింగ్ఫుల్ డేటాని లేదా ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కోసం మనం బిగ్ డేటా మైనింగ్ అనేది చేయాలన్నమాట. ఓకే. ట్రెడిషనల్ డేటా మైనింగ్ టెక్నిక్స్ ఆర్ ఆఫన్ ఇన్సఫిషియంట్ ఇన్ వ్యూ ఆఫ్ ద వాల్యూమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ట్రెడిషనల్ డేటా మైనింగ్ టెక్నిక్స్ అంటే ఏం లేదండి, ఓల్డ్ టెక్నిక్స్ అనమాట. ఓల్డ్ టెక్నిక్స్ ఎలా అంటే చిన్న డేటా అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయగలవు. కానీ ఇక్కడ మనం ఏం హ్యాండిల్ చేస్తున్నాం? బిగ్ డేటాని. ఇక్కడ బిగ్ డేటాని హ్యాండిల్ చేయాలంటే ట్రెడిషనల్ మెథడ్స్ అనేటివి ఇన్సఫిషియంట్ అని చెప్తున్నారు ఇక్కడ. ఇవి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ మనం ఈ మైనింగ్ డేటా స్ట్రీమ్స్ని వాడతామనేది. ఫ్రాడ్ డిటెక్షన్లో, రియల్ టైమ్ అనలిటిక్స్లో, ఐఓటీ డేటా ప్రాసెసింగ్లో, సోషల్ మీడియా మానిటరింగ్లో. ఓకే. నెక్స్ట్ అప్రోచెస్. ఏమేమి అప్రోచెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సింగిల్ పాస్ అల్గారిథమ్స్, స్లైడింగ్ విండోస్, కాన్సెప్ట్ డ్రిఫ్ట్ డిటెక్షన్, ఇంక్రిమెంటల్ లెర్నింగ్. దీస్ ఆర్ ద సమ్ అప్రోచెస్. ఈ అప్రోచెస్ గురించి ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం. సింగిల్ పాస్ అల్గారిథమ్స్ అంటే ఏంటంటే ఏవైతే అల్గారిథమ్స్ డేటా స్ట్రీమ్లోని డేటాని ఓన్లీ వన్ టైం మాత్రమే ప్రాసెస్ చేస్తాయో వాటిని సింగిల్ పాస్ అల్గారిథమ్స్ అంటాం. ఓన్లీ వన్ టైం మాత్రమే ప్రాసెస్ చేస్తాయి కాబట్టి వీటి యొక్క ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. స్లైడింగ్ విండోస్ ఏంటంటే ఒక పర్టికులర్ రేంజ్ నుంచి, ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇది స్ట్రీమ్ ఆఫ్ డేటా అనుకున్నాం. ఈ స్ట్రీమ్ ఆఫ్ డేటాలో ఇదొక విండో. ఓకే. ఈ విండోలో ఉన్నంత వరకు ఉన్నటువంటి డేటా మాత్రమే ప్రాసెస్ చేస్తారనమాట. ఇది ఫ్లో ఆఫ్ డేటా కాబట్టి స్ట్రీమ్ అవుతుంది కాబట్టి డేటా ఈ విండోలోకి వచ్చినప్పుడు మాత్రమే డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే డేటా అనేది కేటగిరీగా ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ డ్రిఫ్ట్ డిటెక్షన్ ఏంటంటే ఇక్కడ డ్రిఫ్ట్ మీనింగ్ మనం చేంజింగ్ అనుకుందాం. ఓకే. కాన్సెప్ట్ డ్రిఫ్ట్ డిటెక్షన్ అంటే ఏంటంటే డేటా అనేది ఎప్పుడూ ఒకటే విధంగా ఉండదు కదా, చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజెస్కి తగ్గట్టు ఇక్కడ ఈ డిటెక్షన్ కూడా లేదా ఈ ప్రాసెసింగ్ కూడా చేంజ్ అవ్వడాన్ని ఈ కాన్సెప్ట్ డ్రిఫ్ట్ డిటెక్షన్ అప్రోచ్ అంటాం. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే స్కేలబిలిటీ ఉంది కదా, అంటే లార్జ్ అమౌంట్ డేటా వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడం, అదేవిధంగా లీస్ట్ అమౌంట్ డేటా వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడం, అదేవిధంగా న్యూమరిక్ డేటాని యాక్సెప్ట్ చేయడం, స్ట్రింగ్ డేటాని యాక్సెప్ట్ చేయడం, అంటే చేంజెస్ తగ్గట్టు అది చేంజ్ అవ్వడం అన్నమాట. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ లెర్నింగ్ ఏంటంటే ఎప్పుడెప్పుడైతే న్యూ డేటా అనేది ఈ డేటా స్ట్రీమ్లో మనకు వస్తుందో ఆ డేటాకు తగ్గట్టు ఇది అప్డేట్ అవుతుంది. ఒకసారి చూడండి రెండింటి యొక్క డిఫరెన్స్. ఇక్కడ డేటా ఏమవుతుంది, ఇక్కడ ఈ అప్రోచ్ ఏమవుతుందంటే చేంజ్ చేసుకుంటుంది అకార్డింగ్ టు ద చేంజ్ ఆఫ్ ద డేటా. ఇక్కడ ఏమవుతుందంటే డేటా ఆ ప్రాసెస్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే. ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ అప్డేట్ అవుతుంది. రెండు సిమిలరే, బట్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇక్కడ డేటాకు తగ్గట్టు ప్రాసెసింగ్ అనేది చేంజ్ అవుతుంది, ఇక్కడ డేటాకు తగ్గట్టు ప్రాసెసింగ్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే. సింగిల్ పాస్ అల్గారిథం, స్లైడింగ్ విండో అల్గారిథం, కాన్సెప్ట్ డ్రిఫ్ట్ డిటెక్షన్, ఇంక్రిమెంటల్ లెర్నింగ్ అర్థమయ్యాయి అనుకుంటాం. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్స్, టూల్స్. ఏమేమి ఫ్రేమ్వర్క్స్ వాడతాం, ఏమేమి టూల్స్ వాడతాం అనేది చూద్దాం. ఫ్రేమ్వర్క్స్ అండ్ టూల్స్: అపాచీ కఫ్కా, అపాచీ ఫ్లింక్, అపాచీ స్పార్క్, స్ట్రీమింగ్, స్టార్మ్. ఇవి సమ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. ఓకే. థ్యాంక్ యూ.